రాష్ట్రంలో గోదాముల సమస్యకు చెక్ పెట్టనుంది సర్కార్. 1000 కోట్లతో చేపట్టిన సైంటిఫిక్ గోడౌన్ల నిర్మాణం స్పీడుగా జరుగుతోంది. ఫస్ట్ ఫేజ్ విడతలో 128 గోడౌన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో త్వరలో సైంటిఫిక్ గోడౌన్లు అందుబాటులోకి రానున్నాయి. పంట నిల్వ చేయడానికి సరిపడా గోడౌన్స్ లేవు. దాంతో పంటలకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాక ఇన్నాళ్లుగా రైతులు చాలా నష్టపోయారు. ఒక్కోసారి మార్కెట్కు తీసుకొచ్చిన పంటను అకాల వర్షాలు ముంచేవి. ఇలా అనేక రకాలుగా రైతులు నష్టపోయేవారు. రాష్ట్రంలో 150 వరకు వివిధ రకాల గోడౌన్స్ ఉన్నాయి. వీటి సామర్థ్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇవి సరిపోకపోవడంతో సర్కార్ సైంటిఫిక్ పద్ధతుల్లో మరిన్ని గోడౌన్ల నిర్మాణాలు చేపట్టింది మార్కెటింగ్ శాఖ. ర్యాక్ ప్రూఫ్, ఫైర్ సేఫ్టీ సిస్టమ్ తో పాటు నిల్వ చేసిన పంట ఎంత కాలమైనా పాడవకుండా ఉండేలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం 1024 కోట్లతో 330 గోడౌన్లను 2 దశల్లో నిర్మిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ కింద 128, సెకండ్ ఫేజ్ కింద 202 రెడీ అవుతున్నాయి. 17,07,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ గోడౌన్లు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి వస్తాయి. ఫస్ట్ ఫేజ్ కింద నిర్మించినవి ఈ నెలలోనే ప్రారంభమవుతున్నాయి. మనకు 6 నెలల కాల పరిమితిలో తెలంగాణలో మొట్టమొదట పూర్తి చేసుకున్నటువంటి గోదాము ఈ రైతులకు సంబంధించి 3 కంపార్ట్మెంట్లుగా మనం కట్టుకున్నాము. ఒకటి రైతు బంధు పథకానికి, ఒకటి ఎరువుల గురించి రైతులకు, మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ వెల్కమ్ ఆర్చులు కూడా ఏర్పాటు చేసుకున్నాము. మరియు రైతు స్టాచ్యులు, రైతులను చైతన్యపరిచే విధంగా మేము స్లోగన్స్ కూడా రాయించడం జరిగింది. గోడౌన్లపై సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నల్గొండ జిల్లా చౌటుప్పల్లో గోడౌన్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి పవర్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. వీటితో పాటు ప్రతి మార్కెట్ యార్డ్లో రైతులకు కనీస వసతులు కల్పిస్తామంటున్నారు మార్కెటింగ్ శాఖ అధికారులు. రూరల్ ప్రాంతానికి, గ్రామీణ ప్రాంతానికి అనువుగా ఉన్నది. అట్ ద సేమ్ టైం సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో ఉంచుకొని ఈ గోడౌన్లో 3 కంపార్ట్మెంట్ ఉండే విధంగా మనం రూపుదిద్దుకున్నాం. సోలార్ పవర్ని మనం ఖచ్చితంగా దీని మీద ఫిక్స్ చేసుకునే విధంగా ఉండే విధంగా రూఫ్ టాప్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఒక 5,000 మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్న గోడౌన్లో మనం సోలార్ ప్యానెల్ చేసినప్పుడు 9 to 10 కిలోవాట్స్ సోలార్ పవర్ విద్యుత్ అయిందని అక్కడ డిఈ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ 330 గోడౌన్లు ఇటు రైతులకి, ఇటు వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు కూడా సహాయకారిగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ గోదాముల్లో రైతుల పంటలను నిల్వ చేయడంతో పాటు పౌర సరఫరాల శాఖ నిత్యావసర వస్తువులు కూడా నిల్వ చేస్తారు. రైతు బంధు పథకం కింద మద్దతు ధర వచ్చేదాకా పంటలు నిల్వ చేసుకోవచ్చు. ఇక ఎరువులు, విత్తనాలు సకాలంలో రైతులకు అందించడానికి ఈ గోడౌన్స్ ఉపయోగపడతాయి. వీటి నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త గోడౌన్లపై రైతులు సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్లు సరైన గోడౌన్లు లేక ఇబ్బందులు పడ్డామంటున్నారు. మార్కెట్ యార్డ్లను ఆధునిక పద్ధతులలో రైతులకు అనుకూలంగా ఈ యొక్క చౌటుప్పల 1972లో ఉన్నటువంటి మార్కెటు ఇప్పటి మార్కెట్కు చాలా తేడాగా రైతులను ఉత్సాహపరిచే విధంగా మార్కెట్ తయారు చేస్తున్నారు. ఇక్కడ అన్ని గోదాములు, సిసిఐ గోదాము, మరియు పోతే పత్తి గోదాము, ఈ యొక్క గోదాము 5,000 మెట్రిక్ టన్నులు సామర్థ్యం కలిగినటువంటి తయారు చేశారు. తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు రైతులు హర్షిస్తున్నారు. గోడౌన్ల నిర్మాణంతో పాటు మార్కెటింగ్ శాఖ బలోపేతానికి త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేయాలని భావిస్తున్నారు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే మార్కెటింగ్ శాఖలో భారీగా పోస్టులు భర్తీ చేస్తారు.